ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు, ఇంకా పెద్దలు విద్యా సంస్థల పెద్దలందరూ యొక్క తోడ్పాటు ఇక్కడ టీము ఇక్కడ కొత్తగా చేస్తూ ఉన్నారు. అది కూడా విద్య అనేది చాలా కీలకమైన ఏ దేశానికైనా. ఈనాటి కూడా 75 సంవత్సరాలు అయిన తర్వాత కూడా మన దేశంలో అక్షరాస్యత 72% మాత్రమే. ఏ దేశంలో అయితే విద్య అభివృద్ధి అవుతుందో ఆ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి అవుతుంది. దాంతోపాటు విద్యారంగంలో తల్లిదండ్రుల తర్వాత గురువులు కీలకమైన పాత్ర వహిస్తారు. ఇప్పటి వరకు ఆమె కోసం బాలోత్సవం జరిపాం. ఇప్పుడు ఇక్కడ మన పల్నాడు బాలోత్సవం ఉపాధ్యాయుల కోసం బాలోత్సవం జరపడం అనేది వ్యక్తి ఎక్కడ జరగల. మేము చూడడానికి వచ్చాం. మేము అమరావతి బాలోత్సవం మొదలు స్టార్ట్ చేసినా మీలాగా ఒక ఇటువంటి ప్రయత్నం చేయాలి. ఇది చూసిన తర్వాత 16-17 జిల్లాల నుంచి దాదాపు 600 మంది ఖర్చులు పెట్టుకుని విజయనగరం జిల్లా నుంచి అన్నమయ్య, తిరుపతి, సత్యసాయి మొత్తం ఈ జిల్లాలన్నింటి నుంచి కూడా వచ్చారు. మరి ఎందుకు ఈ ఉత్సవం అన్నప్పుడు గురువులు మంచి విద్యని ప్రజలకి అందించాలి. 100% చదువుకునేటువంటి విధానం తీసుకురావాలి భారతదేశంలో. మన సమాజంలో కొన్ని ఆటంకాలు ఉన్నాయి. ఆ ఆటంకాలు అధిగమించాలి. ఇప్పుడు నడుపుతున్న కార్యక్రమాల్లో కూడా స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వాళ్ళు, చదువు కోసం సావిత్రిబాయి పూలే, అల్లూరి సీతారామరాజు ఇటువంటి అనేక సాంస్కృతిక రూపాలు ప్రదర్శిస్తూ ఉన్నారు. కానీ ఇంకా కీలకమైన అనేక సమస్యలు రానున్న కాలంలో అభివృద్ధి పాటల్లో కానీ, నాటికల్లో కానీ, సాహిత్యంలో కానీ, 3 నిమిషాల ఉపన్యాసాల్లో కానీ ఇంకా చాలా కొత్త అంశాలు ప్రజలకు నేర్పాల్సిన అవసరం ఉన్నది. ఆటపాటలతో కొన్ని విద్య కావాలనేది బాలోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశం. మా చిన్నప్పుడు ప్రతి స్కూల్లో కూడా డ్రిల్ ఉండేది, సంస్కృతి రంగం టీచర్ ఉండేవాడు, క్రాఫ్ట్ టీచర్ ఉండేవాడు, ల్యాబ్ ఉండేది, గ్రంథాలయం ఉండేది, స్కౌట్స్ ఉండేది, ఎన్సీసీ ఉండేది. అవన్నీ కూడా మాలాంటి వాళ్ళని ప్రభావితం చేసింది. దేశానికి, సమాజానికి సేవ చేయాలని. ఇవాళ సేవ లేదు, డబ్బు సంపాదించడమే ప్రధానమైన అంశంగా సమాజం మారిపోయింది. విలువలు మారిపోయి కాబట్టి తిరిగి సమాజంలో మానవ విలువలు ఏర్పడి ఇంకా కొన్ని ఆటంకాలు మనకి ఉన్నాయి. ఇంత ఆధునిక యుగంలో చంద్రమండలానికి మనం మనుషులు కూడా పంపిస్తున్నటువంటి యుగంలో మూఢ విశ్వాసాలు, మూఢాచారాలు ఈనాటికి ఉన్నాయి. వాటిని తొలగించే సాంస్కృతిక రూపాలు గురువులు నేర్పగలుగుతారు. గురువులు చేస్తున్న కొన్ని కార్యక్రమాలు చూస్తుంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒక్కసారి మనం చూడలేమనిపిస్తాం అన్నమాట. అన్ని చోట్ల చూడాలంటే చాలా కష్టం. కాబట్టి మూఢ విశ్వాసాలు, ఆచారాలని మనం ఖచ్చితంగా పాల్గొనాలి. అది పాతకాల సమాజంలో వచ్చినటువంటి అంశాలు. దాన్ని రూపుమాపకుండా సమాజం అభివృద్ధి కాదు. కాబట్టి దాని మీద సాహిత్యం రావాలి, కళారూపాలని రావాలని మేము కోరుతా ఉన్నాం. భారతీయ సమాజంలో చాలా గొప్ప అంశాలు ఉన్నాయి. భిన్నత్వం, ఏకత్వం భారతదేశం యొక్క ప్రత్యేకత. కానీ సమాజంలో కులం అనేది ఆధునిక యుగంలో కులం అనేది చాలా పాత్ర వహిస్తాం. ఒక ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే తన కూతుర్నే తల్లిదండ్రులు చంపేసినటువంటి ఉదాహరణ ఉన్నాయి, అల్లుని చంపించేటువంటి ఉదాహరణ ఉన్నాయి. ఈ సమాజం మాత్రం ముందుకు పోదు. ప్రపంచ దేశాల్లో పంచుకుంటే కులం బతకాలి, మానవంతా సమానం అనేటువంటిది ఎక్కడి నుంచి రావాలి. కాబట్టి ఎదుర్కోవాల్సిందే, దానికి సంబంధించిన సాహిత్యం రావాలని మేము కోరుతాం. అదేవిధంగా మతం నచ్చిన దేవుడిని వారు ప్రార్థించుకోవచ్చు. కానీ మతం పేరు మీద డివిజన్ చేయకూడదు, ప్రజలు విభజించకూడదు. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం యొక్క బలం. అట్లా పోరాటం చేసిన స్వతంత్రంలో. కాబట్టి మతం మీద పోరాటం ఖచ్చితంగా చేయాలి. మతత్వం మీద పోరాటం చేయాలి. మతం మీద అంటే వేరే మతత్వం మీద పోరాటం చేయాలి అనేది నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా స్త్రీలు, పూర్వకాలంలో స్త్రీలు విద్య చదువుకోవడం లేదు, ఇంట్లో ఉంటే సరిపోతుందనేటువంటి ధోరణి నుండి ఇవాళ మహిళలు చాలా రంగాల్లో ముందుకు వచ్చారు. అయినా కూడా లైంగిక దాడులు జరుగుతూ ఉన్నాయి.
భయంకరంగా ఉంది. ప్రపంచంలో ఉంది, మన దేశంలో ఉంది. ఈ నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేయడానికి మార్గాలు ఏంటనేది కూడా అందరూ గురువులంటే మేధావులు, గురువులంటే స్కూల్ టీచర్లే కాదు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు, ఇటువంటి గొప్ప గొప్ప మేధావులు ఈ సమాజంలో ఉన్నారు. వాళ్ళు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక చివరి అంశంగా ఉపాధ్యాయులు సంతోషంగా ఉంటేనే పిల్లలు సంతోషం ఉంచగలుగుతారు. ఉపాధ్యాయులకి చాలా చేస్తారు. అదేవిధంగా అవసరమైన ఉపాధ్యాయులు పెట్టకుండా ఖాళీలు ఉండిపోవటం, యూనివర్సిటీ స్థాయిలోనే ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరి సమాజం ఎంత ముందుకెళ్తుంది? అందుకని ఉపాధ్యాయుల సమస్యలు కూడా పరిష్కారం చేయాలి. ఉపాధ్యాయుల వేతనాలు పెరిగితే సమాజానికి మంచిదే, కొనుగోలు శక్తి పెరుగుతుంది. అందుకని ఉపాధ్యాయులు సంతోషంగా ఉన్నప్పుడు సమాజం సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఉపాధ్యాయులకు సంస్కృతికోత్సవం, గురువులు చిన్నపిల్లలు ఏర్పడుకుని నడిపిస్తారు. కానీ ఇక్కడ బాలోత్సవం గురువులు ఏర్పడుకుని నడిపిస్తాం. అది గొప్ప విషయం. దీన్ని చూసిన తర్వాత మేము భావిస్తున్నాం, మేము అమరావతి బాలోత్సవం పెట్టే కదా, మేము కూడా ఉపాధ్యాయుల సంస్కృతికోత్సవం మేము కూడా జరిపేయడానికి అవకాశాలు ఏమున్నాయనేది భవిష్యత్తులో మేము పరిశీలిస్తాం. ఆ రకంగా పల్నాడు బాలోత్సవం రాష్ట్రానికి ఒక దిక్సూచిలాగా పనిచేసిందనేది నేను కల్పిస్తా ఉన్నాను. చాలా సంతోషిస్తా ఉన్నాం ఇంతమంది పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా. అదేవిధంగా బాలోత్సవం యొక్క ప్రభావం ఎట్లా ఉంది? అరవింద్ బాబు గారు మనం సహకరిస్తా ఉన్నారు. ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు గుంటూరులో బాలోత్సవం నడిపించారు. ఇప్పుడు గోపాలపురం ఎమ్మెల్యే, రాజమండ్రి దగ్గరలో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న గోపాలపురం ఎమ్మెల్యే ఆయన వెంకటరాజు గారు బాలోత్సవం మా దగ్గర జరుగుతాం, గ్రామీణ బాలోత్సవం జరుగుతామని మమ్మల్ని పిలిస్తే మాకు ఎంత ఆనందం వేసిందో. వెళ్ళాము, రేపు 20